హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మీకు ఇప్పుడు మంచి బెస్ట్ హెయిర్ ఆయిల్ అయితే చూపించబోతున్నాను. నేనైతే డెలివరీ తర్వాత హెయిర్ లాస్ బాగా అయిపోయింది. సో ఈ ఆయిల్ అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని వాడుతున్నానండి. ఫస్ట్ మందారం ఆకులు అయితే మంచిగా వాష్ చేసుకొని వాటి కాడలు చుంచేసుకొని అయితే యూజ్ చేసుకోవాలి. వీటితోటి అయితే చాలా యూజెస్ ఉన్నాయి. ఇందులో విటమిన్ సి ప్రెజెంట్ అయి ఉంటుంది. డాండ్రఫ్ అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేస్తుందండి. కొలాజన్ని బిల్డ్ చేసి హెయిర్ థిక్నెస్ మెయింటైన్ చేస్తుంది. మన హెయిర్కి మంచి మాయిశ్చరైజర్ని ఇస్తుంది. హెయిర్ లాస్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది. మందారం ఆకులు మన హెయిర్కి మంచి కండిషనర్లా కూడా హెల్ప్ చేస్తుందండి. ఇప్పుడైతే కరివేపాకు అండి, కర్రీ లీవ్స్ అంటారు కదా, వీటిలో కూడా విటమిన్ ఏ, బి, సి అండ్ ఈ ప్రెజెంట్ అయి ఉన్నాయి. మన హెయిర్ అండ్ స్కాల్ప్ హెల్తీగా అండ్ స్ట్రాంగ్గా ఉండేలా అయితే హెల్ప్ అవుతుంది. డ్యామేజ్ హెయిర్ని రిపేర్ చేస్తుంది. ఫ్రీజీ హెయిర్ ఉన్న వాళ్ళకు కూడా ఫ్రీజీనెస్ పోయి హెయిర్ బౌన్స్ అయ్యేలా హెల్ప్ చేస్తుంది. మన హెయిర్కి మంచి మాయిశ్చరైజర్ని పెంచేలా అండ్ స్కాల్ప్లో ఉన్న డెడ్ హెయిర్ ఫాలికల్స్ని కూడా రిమూవ్ చేస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి మందారం పువ్వు. ఇందులో విటమిన్ ఏ అండ్ సి ప్రెజెంట్ అయి ఉంటాయి. మందార పువ్వు మన హెయిర్ గ్రోత్ అవ్వడానికి అయితే బాగా యూజ్ అవుతుంది. గ్రే హెయిర్ రెడ్యూస్ చేసి హెయిర్ అంతా బ్లాక్ అయ్యేలా కూడా యూజ్ అవుతుందండి. డాండ్రఫ్ పోగొట్టి హెయిర్ స్ట్రాంగ్ ఉండేలాగా హెల్ప్ చేస్తుంది. హెయిర్ హెల్తీ అండ్ షైనీ అయ్యేలా కూడా హెల్ప్ అవుతుంది. ఈ మందార పువ్వు వచ్చేసి మన హెయిర్ రూట్స్కి స్ట్రెంగ్త్ ఇస్తుంది. బ్రేకేజెస్ని తగ్గిస్తుంది. దీన్ని పౌడర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా పచ్చి ఫ్లవర్ కూడా వేసి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి భృంగరాజ్ అండి, గుంట కరగరాకు అంటారు కదా, అది. నాకైతే పచ్చి ఆకులు వేయడానికి కుదరలేదు. నేను ఇలా ఎండబెట్టిన పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇందులో విటమిన్ ఈ, డి, ఏ, ఐరన్, కాల్షియం, పొటాషియం అయితే ప్రెజెంట్ అయి ఉన్నాయి. ఇది కూడా హెయిర్ ఫాల్ని రెడ్యూస్ చేస్తుంది. మన హెయిర్ గ్రోత్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది. బట్టతలు ఉన్న వాళ్ళకు కూడా హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి అయితే చాలా బాగా పనిచేస్తుంది. లాస్ట్ వచ్చేసి తులసాకులు అండి. ఇందులో విటమిన్ ఏ అండ్ సి అయితే ప్రెజెంట్ అయి ఉన్నాయి. ఇది కూడా మన హెయిర్ని హెల్తీ అండ్ స్ట్రాంగ్గా ఉండేలా హెల్ప్ చేస్తుంది. ఇందులో వైటల్ న్యూట్రియంట్స్ అండ్ యాంటీ మైక్రోబియల్ క్వాలిటీస్ అయితే ఉన్నాయి. ఇది కూడా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, స్ట్రెస్ అండ్ పొల్యూషన్, హెయిర్ లాస్కి కారణమైతే తులసి వీటన్నిటికీ మెడిసిన్లో అయితే బాగా పనిచేస్తుందండి. తులసాకులు మన హెయిర్ ఫాలికల్స్కి ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ని ప్రొవైడ్ చేసి స్ట్రెంగ్త్ వచ్చేలా అయితే చేస్తుంది. స్కాల్ప్లో బ్లడ్ సర్క్యులేషన్కి కూడా చాలా బాగా పనిచేస్తుందండి ఈ తులసాకులు. ఇక నేనైతే ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. నేను పారాషూట్ ఆయిల్ అయితే యూజ్ చేస్తానండి. మీరైతే మీకు నచ్చిన ఆయిల్ ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇక ఇందులో అయితే అన్ని ఐటమ్స్ అయితే 1 by 1 అన్నీ వేసుకుంటున్నాను. చూడండి, ఇవన్నీ చక్కగా ఇలా మొత్తం ఇందులో వేగేలాగా మొత్తం ఆయిల్లోనే మొత్తం బాయిల్ అవ్వాలి. దీని స్మెల్ అయితే నాకు అస్సలు నచ్చదు. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, కానీ దీని స్మెల్ అయితే నాకు అస్సలు పడదండి. నాకైతే మొత్తం వామిటింగ్ వచ్చినట్టే అవుతుంది. సో ఇప్పుడైతే ఇవన్నీ ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం అవన్నీ బ్లాక్ అయిపోవాలి. అందులో ఉన్న మొత్తం పసరంతా నూనెలోకి అయితే దిగేలాగా మంచిగా వేయించుకోవాలి. చూడండి, అది వేగుతూ ఉంటే స్మెల్ అయితే ఘోరంగా వస్తుంది. నాకైతే అస్సలు పడదు ఆ స్మెల్, కానీ ప్రిపేర్ చేస్తున్నాను. నా హెయిర్కి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. నా డెలివరీ తర్వాత అయితే హెయిర్ లాస్ బాగా అయిపోయింది హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల. సో ఈ ఆయిల్ అయితే వాడుతున్నాను. నా హెయిర్కి చాలా హెల్ప్ అవుతుంది. చూడండి, ఇవన్నీ మొత్తం ఇలా వేగిపోయిన తర్వాత ఆయిల్ అంతా ఇలా గ్రీన్ కలర్లోకి అయితే మారుతుంది. ఇవన్నీ కూడా ఆకులు, ఫ్లవర్స్ అవన్నీ కూడా కలర్ మొత్తం చేంజ్ అయిపోయినాయి. చూడండి, ఇవి స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి మొత్తం తగ్గిపోయిన తర్వాత ఇలా ఒక క్లాత్లో వేసి మంచిగా స్ట్రెయిన్ చేసుకోవాలి. చూడండి, ఆయిల్ అంతా వచ్చేలాగా అయితే స్ట్రెయిన్ చేసుకోవాలి. నేనైతే ఇలా ఒక కప్లోకి అయితే సపరేట్గా తీసుకుంటున్నాను. తర్వాత ఒక బాటిల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. అందులో ఏం ఆయిల్ ఉండకుండా అయితే మంచిగా 2 layers వేసుకోవాలండి క్లాత్. ఆ క్లాత్ 2 layers వేసుకొని అందులో మొత్తం ఈ ఆయిల్ అంతా వేసి ఆ లీవ్స్ ఎండిపోయినాయి అవన్నీ ఉన్నాయి కదా, వేగిపోయినాయి, అవన్నీ కూడా వేసుకొని మంచిగా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఆయిల్ అయితే రెడీ
రెడీ అయిపోయిందండి. చూడండి, నేను తక్కువ ఆయిల్లోనే వేసుకున్నాను. మంత్లీ వన్స్ అయితే చేసుకుంటా. ఈ బాటిల్ నాకైతే 1 మంత్ వస్తుంది. నేను ఒక్కదాన్నే యూజ్ చేసుకుంటాను. మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ సేమ్ ఇలాగే మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటా. ఎక్కువ అయితే చేసి పెట్టుకోను. నాకైతే ఆయిల్ మొత్తం ఈ బాటిల్ అయితే ఫుల్ అయిపోయింది. సో ఇదైతే నాకు 1 మంత్ వస్తుంది. దీనివల్ల నాకైతే చాలా హెల్ప్ అయిందండి. చూడండి, లాస్ట్కి ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇక హెయిర్ అంతా మంచిగా మసాజ్ చేసుకొని ఆయిల్ తోటి పెట్టుకుంటాను. చూడండి, నా హెయిర్ అయితే కొంచెం పర్లేదు, బాగానే పెరిగింది అనిపిస్తుంది. థిక్నెస్ కూడా బాగానే అయ్యింది. మీరు కూడా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.